తొలకరి వేడుక అందరూ క్షేమం చేకూరాలి. ఇంటింట ఆనందం వెల్లివిరియాలి. వర్షాలు హర్షాతిరేకంగా కురవాలి. జలనిధులతో పులకరించాలి. పచ్చదనంతో నేల మెరవాలి. కర్షకుల జీవితాలు కొత్త కాంతులతో కళకళలాడాలి అనే శుభాకాంక్షలకు ప్రతిరూపం ఏరువాక పున్నమి. రైతులు ఈ రోజు నుంచి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నటానికి సిద్ధం చేసిన నాగలి. వాక అంటే దుక్కి దున్నటం. నాగలితో దుక్కి దున్ని తమ కృషితో తగిన ఫలితం రావాలని ప్రకృతిని, పరమాత్మను వ్యవసాయదారుల వేడుకలు సందర్భంగా ఏరువాక పున్నమి, జ్యేష్ఠ పౌర్ణమిని కృషి పౌర్ణమి, కర్షక పున్నమి అని వ్యవహరిస్తారు. ప్రతి పని యజ్ఞంగా భావించే సంస్కృతి మనది. వేద విధులను మంత్ర సాధన యజ్ఞం, గోపాలకులకు గోసేవ చేయటం యజ్ఞం, రైతులకు వ్యవసాయం చేయటమే యజ్ఞం. అందుకే ఏరువాక పౌర్ణమి సీతాయజ్ఞంగా అభివర్ణించారు. సీత అంటే నాగేటి చాలు. అందులో చల్లిన విత్తనాలు అంకురించి మొలకై మొక్కలై పంటలు సమృద్ధిగా పండాలని రైతులు అభిలషిస్తారు. ఏరువాక పౌర్ణమిని వృషభోత్సవము, మంగళోత్సవము, అథర్వ వేదము అభివర్ణించింది. దీని కర్ణాటకలో కారుణి శబ్దంగా, ఉత్తర భారతంలో కృషి ఉత్సవంగా హల్ దినస్గా పేర్కొంటారు. ఏరువాక పున్నమి గ్రామానికి వేడుక. ఊరి పొలిమేరలలో గోగునారతో చేసిన తోరణాలు కడతారు. ఏరువాక బంధాలు పిలిచి ఈ తోరణాలను ఆ తర్వాత ఇంటి సింహద్వారాలను కట్టి సస్య లక్ష్మికి స్వాగతం పలుకుతారు. సాగులో సాయం చేసే ఎద్దుల కాళ్లకు గజ్జెలు కట్టి మెడలో గంటల్ని పూలదండలను అలంకరిస్తారు. మంగళ వాయిద్యాలతో రైతులంతా వాటి పొలాలకు సంబరంగా తరలి వెళ్ళి దుక్కి దున్నటం ప్రారంభిస్తారు. అలాగే పొలంలో నవధాన్యాలు చల్లి కొత్త కొండలో నీరు నింపి ఆ నీటి పసుపును కుంకుమ చేపాకులకు చేలో మట్టిని గోమయం చేసి ఆ జలాన్ని పొలమంతా చల్లుతారు. వరుణుడి అనుగ్రహము సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు. దీన్ని తొలకరి వేడుక అని వ్యవహరిస్తారు. హలుడు రాసిన గాథ సప్తిలో ఏరువాకను గురించి ఎన్నో కథలున్నాయి. కపిలవస్తు నగరంలో సిద్ధోధనుడు మహారాజు ఏరువాక లాంఛనంగా ప్రారంభిస్తూ బంగారు నాగలితో దున్నాడని బౌద్ధ జాతకులు కథలు వెల్లడించాయి. కృష్ణదేవరాయలు ఏరువాక సందర్భంలో రైతులను సత్కరించి వారికి వ్యవసాయ పరికరాలను అందించే సంప్రదాయాన్ని ఏర్పరిచాడని రాయవాచకం పేర్కొంది. కాకతీయుల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విజయోత్సవాలు జరుపుకునేవారని జాయపనే సేనాని నృత్య రత్నావళి వెల్లడించాడు. రైతులు ఎంత శ్రమించి పంటలు పండించాక నిర్వహించుకునే పండుగ సంక్రాంతి. సిరుల సంక్రాంతి సౌభాగ్యం ఇంటికి తరలి రావాలనే ఆకాంక్ష ఆరంభమే ఏరువాక. అందరి ఆకలి బాధలను తీర్చే అన్నదాత తన కర్తవ్య దీక్షతో పునరంకితము సంకల్పము కరదీపిక ఏరువాక.